మహిళలకు బస్సు సౌకర్యం కల్పించడం తప్ప, అట్లాగే 2 లక్షల రుణమాఫీలో ఒక సగం రైతులకు బ్యాంకుల్లో 18,000 కోట్లు జమ చేయడం తప్ప మిగతా హామీలు ఏవి నెరవేరలేదు. ఇచ్చిన హామీలు నెరవేరకపోగా ఎన్నికల నాడు మాట్లాడని కొత్త విషయాలు ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్లో సాగిస్తున్న హైడ్రా కూల్చివేతలు కానీ, మూసీ నది ప్రక్షాళన పేరుతో సాగుతున్న 1,50,000 కోట్ల ప్రాజెక్టు కానీ, అట్లాగే దామగుండం ప్రాజెక్ట్ కింద 12 లక్షల చెట్లను నరికివేసే ప్రాజెక్టు కానీ, అదేవిధంగా గ్రూప్ 1 పరీక్షల విషయంలో వచ్చిన వివాదం కానీ, ఇప్పుడు తాజాగా లగచర్లలో 3,000 ఎకరాల భూసేకరణ పేరుతోటి ఫార్మాసిటీ కోసం గిరిజనుల భూమిని లాక్కోవడం కానీ, ఇవన్నీ కూడా ఎన్నికల నాడు చర్చలో లేని విషయాలు. కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విషయాలు. మా ప్రశ్న ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఆనాడు 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యం గురించి చెప్పాడు. మరి ప్రజాస్వామ్యం అంటే సెక్రటేరియట్ బయటను కంచెలు కోలుకోవటం ఒక్కటే ప్రజాస్వామ్యం కాదు. ఇలాంటి ముఖ్యమైన సమస్యలు ఏది వచ్చినా సరే ప్రజలతో చర్చించడం, బాధిత ప్రజలతో చర్చించడం, అట్లాగే రాజకీయ పార్టీలతో చర్చించడం, ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది. ఏ ఒక్కటి ఈ రకంగా చర్చించలేదు. నిన్ననే మేము వామపక్షాల పార్టీల ప్రతినిధులం లగచర్ల ప్రాంతాన్ని సందర్శించాం. అక్కడ అందరూ చాలా పేదవారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చెప్తున్న మాటలు ఏంటంటే, అది గడ్డి మొల భూములు, తొండల గుడ్లు పెట్టి, ఆయన మాటల్లోనే తొండల గుడ్డు పెట్టలే భూములు అయ్యి, ఆ భూముల్ని ఫార్మాసిటీ కోసం తీసుకుంటే వాళ్ళకి బాధ ఎందుకు అన్నట్టుగా మాట్లాడారు. మేము స్వయంగా మా కళ్ళతో చూసాం. సుక్షేత్రమైనటువంటి పొలాలు, 2 పంటలు పండుతున్నాయి, బోర్లు ఉన్నాయి, డ్రిప్ ఇరిగేషన్ తోటి అనేక రకాల పంటలు పండిస్తున్నారు, వరి పొలాలు ఉన్నాయి, అట్లాగే తోటలు ఉన్నాయి, పళ్ళ తోటలు ఉన్నాయి, పక్కా బిల్డింగ్లు ఉన్నాయి. ఒక ఊళ్ళో అయితే 150 దాకా పక్కా బిల్డింగ్లే ఉన్నాయి గిరిజనుల్లో. అంత సాలిడ్గా రైతాంగం ఉన్నారు. అనేక మంది ఎస్సీ బీసీ పిల్లలు, గిరిజన పిల్లలు, డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. మేము మాట్లాడిన వీడియోల్లో కూడా అనేక మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ఆడపిల్లలు మాట్లాడారు. అంత అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని ఇప్పుడు దాన్నంతా బూడిద చేయడానికి సిద్ధంగా అవటం చాలా బాధాకరమైన విషయం. పైపెచ్చు అక్కడ కలెక్టర్ మీద దాడి చేశారని చెప్తున్నారు. దాడి చేస్తే తప్పు, మేము కూడా ఖండిస్తున్నాం. బాధలో ఉన్న ప్రజలు ఆగ్రహంతో తమ బతుకు తెరువు భూమి పోతుందనే బాధతో చేసే పనులు ఏమైనా ఉంటే అది మనం ఆ రకంగా చూడాలి. కానీ ఆ పేరుతోటి అర్ధరాత్రి 1:30 గంటలకు ఆ తండాల మీద దాడి చేసి, తలుపులు పలకొట్టి, ఎలక్ట్రిసిటీ తీసేసి, ఇంటర్నెట్ బంద్ చేసేసి, ఇంకెవడికి తెలియకుండా ఆడపిల్లలను చూడకుండా వాళ్ళు అన్యాయంగా, కొంతమంది అయితే వాళ్ళు సిగ్గువిడి చెప్తున్నారు ఏ రకంగా వాళ్ళు మిస్బిహేవ్ చేశారనేది. తాకరాని చోట తాగుతూ పోలీసులు అసహ్యంగా తాగుబోతులు వ్యవహరించారని చెప్పారు. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఖచ్చితంగా విచారణ జరపాలి. దాని బాధ్యులైన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే 2013 భూసేకరణ చట్టం ప్రకారం పంటలు పండే భూముల్ని ఫ్యాక్టరీలకు, ప్రాజెక్టులకు ఇవ్వడానికి లేదు. పైగా విషయాలు వెదజల్లేటువంటి ఫార్మాసిటీకి అసలు ఇవ్వడానికి లేదు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్గా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ విడుదల చేయాలని, అక్రమ కేసులు ఎత్తేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే హైడ్రా కానీ, మూసీ ప్రాజెక్ట్ కానీ, ఇంకా ఇతర విషయాలు కానీ, వీటన్నిటి సాకల్యంగా చర్చించే దానికోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. సూర్యాపేట జిల్లాలో పార్టీ ఉద్యమం ఎంతో బలోపేతంగా ముందుకు సాగాల్సిన ఉద్యమం. ఈనాడు మహాసభ జరుగుతోంది. ఈ గ్రామంలో, గణపురం గ్రామంలో మండల మహాసభ, తర్వాత జిల్లా మహాసభలు జరగబోతున్నాయి, రాష్ట్ర మహాసభలు సంగారెడ్లు జరగబోతున్నాయి. రాబోయే కాలంలో వామపక్షాలు ఐక్యం చేసి ఈ ప్రజా సమస్యలన్నింటినీ తీసుకుని పనిచేయటం ద్వారా ప్రజా ఉద్యమాలు నిర్మించేదానికోసం మేము కోరుకుంటున్నాం. సిపిఎం పార్టీ చేస్తున్న ఈ ప్రయత్నానికి రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 మాసాలు అయిపోయింది. దగ్గర సంవత్సరం కావస్తూ ఉంది. కేంద్రంలో బీజేపీ మోడీ 3వ అధికారంలోకి వచ్చి 6 మాసాలు దాటిపోయింది. అటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి కావాల్సినటువంటి చిత్తశుద్ధిగా
ఒక ప్రణాళికాబద్ధంగా ఏమాత్రం కూడా ఆలోచించడం లేదు. కేవలం ఒకరిపైన ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ అన్ని సొల్లు కబుర్లు, తర్వాత ఏదనంటే గాలి మాటలు మాట్లాడుకుంటూ గాలి బాంబులు వేసుకుంటా ఉన్నారు. చూడండి, మీరు బాంబు వేలుతుందని చెప్పి వీళ్ళనటం, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు.